నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. కలెక్షన్ల మోత, రికార్డుల వేట రెండు మొదలైపోయాయి. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లాంటి తేడాలేమీ లేవు. భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ పుష్పరాజ్ కొత్త చరిత్ర లిఖిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకులు పుష్పాది రూల్ మానియాతో ఊగిపోతున్నారు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనేసి పుష్పరాజ్ ఆగిపోయాడు. నిజానికి పుష్ప వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైరే. 2 రోజుల్లో 400 కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా అందుకోని రికార్డుని పుష్ప ది రూల్ అందుకుంది. ఇక 2000 కోట్ల రూపాయల క్లబ్ని ఓపెన్ చేయటమే లక్ష్యంగా పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు. ఆ దారిలో ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ రప్పరప్పే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పుష్ప ది రైస్కి, పుష్ప ది రూల్కి మధ్య 3 ఏళ్ళు గ్యాప్ ఉంది. కానీ పుష్ప 1 సమయంలో పుట్టిన ఆ హైప్ని, క్రేజ్ని, మానియాని 3 ఏళ్ల పాటు అలా కంటిన్యూ చేయడంలో యూనిట్ అంతా గ్రాండ్ సక్సెస్ అయింది. పుష్ప ది రూల్ ప్రమోషన్ ఈవెంట్స్ ఒక రికార్డ్. పుష్ప ది రూల్ రిలీజ్కి రెడీ అయిన థియేటర్స్ ఒక రికార్డ్. పుష్ప ది రూల్ సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ఒక రికార్డ్. వెరసి నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 పూనకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఫ్యాన్స్ నుంచి ఫ్యామిలీస్ దాకా వెండి తెర మీద పుష్పరాజ్గా అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు సినిమా సత్తాని మరోసారి చాటి చెప్పటం కాదు, మరింత బలంగా చాటి చెబుతోంది పుష్ప. పుష్పరాజ్ పూనకాలతో ఊగిపోతున్న 12,000 సినిమా థియేటర్లు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అంటోన్న కలెక్షన్. మానియాకి సలాం చేస్తున్న బాక్స్ ఆఫీస్ రికార్డులు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న మొల్లేటి పుష్పరాజు. టాలీవుడ్ స్థాయిని బాలీవుడ్ దాటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. భారతీయ సినీ చరిత్ర రికార్డులను పుష్ప 2 తిరగరాస్తోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది పుష్ప 2. ఇప్పటిదాకా మొదటి రోజు ఈ స్థాయిలో ఏ భారతీయ సినిమా కూడా కలెక్షన్లు సాధించలేదు. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా రికార్డుల మోత మోగిస్తున్నాడు పుష్పరాజ్. పుష్ప హిందీ వెర్షన్ తొలి రోజు 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ తొలి రోజు కలెక్షన్స్ 65 కోట్లు మాత్రమే. తమిళనాడులో పుష్ప తొలి రోజు 11 కోట్లు వసూలు చేసింది. ఒక డబ్బింగ్ సినిమా తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం తమిళనాడులో ఇదే తొలిసారి. ఇక మొదటి రోజు ఓవర్సీస్ లో దుమ్ము దులిపేసింది పుష్ప. తొలి రోజు ఓవర్సీస్ కలెక్షన్ $8 మిలియన్. ఓవర్సీస్ మార్కెట్లో ఈ ఏడాది ఈ స్థాయి కలెక్షన్స్ ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా సాధించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు, 2 కాదు, మొత్తం రికార్డులను తుడిచిపెట్టేసింది పుష్ప ది రూల్. తొలి 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 449 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన పుష్ప ది రూల్ ఆదివారంతో వీకెండ్ ముగిసేసరికి 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని దాటిపోవడం ఖాయమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది. నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయటానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే సినిమా అవుద్దని నేను ఆ సాయశక్తిలో నేను కానీ, సుకుమార్ కానీ, మేము అందరం కానీ ట్రై చేసాం. ఇవాళ మీ అందరు గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను. దీంతో 2,000 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా అతి త్వరలోనే తిరుగులేని రికార్డ్ ని అల్లు అర్జున్ సొంతం చేసుకోవడం ఖాయమని అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఇండస్ట్రీ కూడా బలంగా చెప్తోంది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్లకే 2,000 కోట్ల రూపాయల క్లబ్ ని ఓపెన్ చేయడం సాధ్యం కాదు. దంగల్ మూవీ కలెక్షన్స్ 2,000 కోట్ల రూపాయలు దాటినా చైనా మార్కెట్లోనే ఎక్కువ భాగం కలెక్షన్స్ అది వసూలు చేసింది. ఈ కోణంలో చూసినప్పుడు పుష్ప పార్ట్ 1తో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2తో 2,000 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప పార్ట్ 2ని నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మూవీ కలెక్షన్స్ కూడా అదే విషయం చెప్తున్నాయి. ఎక్కడో ఒక చోట భారీ కలెక్షన్స్ సాధిస్తే 1,000 కోట్ల రూపాయలు సాధించడం అసాధ్యం. అందుకు బాహుబలి సాధించిన విజయమే ఉదాహరణ.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఓవర్సీస్ ఇలా అన్ని మార్కెట్స్ ప్రేక్షకులు బాహుబలికి బ్రహ్మరథం పట్టారు. కాబట్టే 1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు పుష్ప 2 కేవలం తెలుగులో మాత్రమే కాదు, అదే స్థాయిలో హిందీ, తమిళ్, ఓవర్సీస్ ని షేక్ చేస్తోంది. దీంతో ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రం పుష్ప ది రైజ్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది పుష్ప. ఇటు తెలుగులో కానీ అటు బాలీవుడ్ లో కానీ సంక్రాంతి వరకు సినిమాలు లేవు. క్రిస్మస్ కి తెలుగులో నితిన్ సినిమా రాబిన్ హుడ్ రిలీజ్ అవుతుంది. అంతకు మించి పెద్ద సినిమాలేం లేవు. ఇక బాలీవుడ్ లోనూ క్రిస్మస్ కి బేబీ జాన్ రిలీజ్ అవుతోంది. అంతకు మించి అక్కడా పెద్ద సినిమాలు లేవు. దీంతో అటు తెలుగులో ఇటు హిందీలో ఓవర్సీస్ లో పుష్ప 2 మానియా కంటిన్యూ అవుతుందని, 2000 కోట్ల రూపాయల క్లబ్ ని అల్లు అర్జున్ ఓపెన్ చేయడం ఖాయమని సినీ వర్గాలు చెప్తున్నాయి. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, గ్లామర్తో పాటుగా నటనలోనూ అరిపించేసిన రష్మిక. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా యూనిట్ మొత్తం తమను పుష్ప ఆవహించినట్లు ఎక్కడా తగ్గేదేలే అంటూ పనిచేశారు. అందుకే ఆ అవుట్పుట్కి సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుంది, బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోతుంది. పుష్ప 2లో అసలు ఏముంటుంది? పుష్పరాజ్ వర్సెస్ షెకావత్, అంతే కదా. పుష్ప 1 చూసిన ప్రతి ఒక్కరూ అనుకున్నది అంతే. లవ్ ట్రాక్ అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది. ఇక శ్రీవల్లి క్యారెక్టర్ కూడా పెద్దగా ఉండదని ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. కానీ పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ని సుకుమార్ డిజైన్ చేసిన తీరు చూసిన ప్రేక్షకులు లెక్కల మాస్టర్ లెక్కే వేరు అనేస్తున్నారు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరుకి భారతీయ సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పుష్ప ది రూల్ తొలి రోజు కలెక్షన్స్ కానీ రెండో రోజు కలెక్షన్స్ కానీ ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా సాధించలేదంటే ప్రేక్షకులను పుష్పరాజ్ పాత్ర ఎంతగా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. పుష్పరాజ్ గా తెర మీద అల్లు అర్జున్ అల్లాడిస్తే తెర వెనుక ఆ రేంజ్లో చెలరేగిపోయారు సుకుమార్. ముఖ్యంగా శ్రీవల్లి పాత్రని పుష్ప ది రూల్లో ఆయన డిజైన్ చేసిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే మొదటి భాగంతోనే శ్రీవల్లి పాత్ర ప్రాధాన్యత అయిపోయిందని, రెండో భాగంలో పుష్ప వర్సెస్ షెకావత్ ఎపిసోడే కీరోలని అంతా భావించారు. కేవలం పాటలకే శ్రీవల్లి పరిమితమవుతుందన్నారు. కానీ పుష్పరాజ్ వర్సెస్ షెకావత్ ఎపిసోడ్తోనే పుష్ప ది రూల్ ని నడిపించిన సుకుమార్ అదే సమయంలో శ్రీవల్లి క్యారెక్టర్ ని చాలా కీలకంగా మౌల్డ్ చేశాడు. మాస్ యూత్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గేదేలే అని నిరూపించాడు. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా హిట్, పుష్ప పార్ట్ 2 పాన్ ఇండియాని ఇప్పుడు షేక్ చేస్తోంది. అయితే పుష్ప మూవీ గురించి చర్చించే క్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, కేవలం కథని తమ ప్రతిభని మాత్రమే నమ్ముకుని చిత్ర యూనిట్ పుష్పని తెరకెక్కించింది. పాన్ ఇండియా మూవీ అనగానే 2-3 బాలీవుడ్ హీరోలు, అలానే సౌత్ సినీ పరిశ్రమ నుంచి విలన్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో, కమెడియన్స్ ను తీసుకుంటారు. దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల నుంచి నటీనటులు ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్త పడతారు. కానీ పుష్పలో మాత్రం అలాంటి ఆలోచన చేయలేదు. విలన్ గా పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫాహద్ ఫాజిల్, హీరోయిన్ రష్మిక తప్ప మిగిలిన పాత్రలన్నింటికీ తెలుగు ఆర్టిస్టులనే తీసుకున్నారు. కథాబలం, నటీనటులు, టెక్నీషియన్స్ టాలెంట్ తోనే ప్రేక్షకులను మెప్పిద్దామనుకున్నారు. ఆ దిశగా ఘన విజయం సాధించారు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా హిట్ అయినా సరే పుష్ప పార్ట్ 2లో బలవంతంగా వివిధ భాషల నటీనటులను కథలో చొప్పించే ప్రయత్నం చేయలేదు. ఆయా భాషల నటులు ఉంటేనే ఆయా భాషల్లో హిట్ అవుతుందన్న ఫార్ములాని పక్కన పెట్టి కేవలం కథని, పుష్పరాజ్ మానియాని నమ్ముకుని పుష్ప ది రూల్ తెరకెక్కించారు. ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది పుష్ప ది రూల్. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకి, ముఖ్యంగా జాతర సీన్ లో అల్లు అర్జున్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మరోసారి నేషనల్ అవార్డు ఖాయమంటున్నారు ప్రేక్షకులు. మరోవైపు పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిన టాలీవుడ్ హీరోలు రాజమౌళి సపోర్ట్ తోనే ఆ స్థాయిని అందుకున్నారు. బాహుబలితో ప్రభాస్ అయినా, త్రిబుల్-ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అయినా సరే. అయితే ఇప్పుడు పుష్పతో అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేసేశాడు సుకుమార్. టాలీవుడ్ హీరోలే కాదు, టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకుంటున్న ఇమేజ్ తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మరింత పెంచుతోంది. ఒక సినిమా డైలాగ్ వైరల్ కావటం కామన్, ఒక డాన్స్ మూమెంట్ వైరల్ కావటం సహజం, ఒక మ్యూజిక్ బీట్ వైరల్ కావటం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక సినిమానే వైరల్ అయిపోతే
సీన్లు, డైలాగ్స్, డాన్స్, మ్యూజిక్, లిరిక్స్, మేనరిజమ్స్. ఒక్కటేమిటి, సినిమా మొత్తం వైరల్ అయిపోతే ఏమనాలి? పుష్ప 1 అనాలి. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఆ రేంజ్లో పుష్పరాజ్ హల్చల్ చేశాడు. అందుకే పుష్ప 2 మీద అంచనాలు ఆ స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. ఆ అంచనాలను అందుకోవటం మాత్రమే కాదు, అంతకు మించి రప్పరప్పాడించేస్తున్నాడు థియేటర్స్లో పుష్పరాజ్. ఒకవైపు పుష్ప ది రూల్ కలెక్షన్ల ఊచకోతలో బిజీగా ఉంటే, మరోవైపు సినిమా మీద విషం కక్కుతూ సోషల్ మీడియాలో చిల్లర వేషాలేస్తుంది తెలుగు సినిమా వైభవాన్ని తట్టుకోలేని తెగులు బ్యాచ్. పుష్ప ది రూల్ రిలీజ్ కి రెడీ అయిన నాటి నుంచే నేషనల్ వైడ్ గా అద్దరిపోయే బజ్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉండడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ ఎక్కడో బీహార్లో ప్రమోషనల్ ఈవెంట్ ని ప్లాన్ చేయడం, అది కూడా ఓపెన్ ప్లేస్ లో. ఆ ఈవెంట్ కి 1,00,000 మందికి పైగా హాజరు కావడం, అప్పుడే సినీ పండితుల నుంచి సామాన్య ప్రేక్షకుల దాకా ఒక అంచనాకి వచ్చేశారు, ఈసారి వైల్డ్ ఫైరే అని. అన్నట్టుగానే ఇప్పుడు థియేటర్స్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప. ఒక తెలుగు సినిమా భారతీయ సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రికార్డులను సృష్టిస్తుంటే, దీన్ని తట్టుకోలేక పుష్ప ది రూల్ మీద విష ప్రచారం చేసే తెగులు బ్యాచ్ కూడా తయారయ్యింది. పుష్ప పైరసీ లింక్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాము క్రైమ్ చేస్తున్నామన్న స్పృహ కూడా లేకుండా చెలరేగిపోతోంది. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే బాహుబలి, త్రిబుల రికార్డులను పుష్ప ది రూల్ దాటేయాలని కోరుకుంటున్నానని విష్ చేస్తే, తెలుగు వాళ్లు అయ్యుండి తెలుగు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయలేక అసహనంతో అల్లాడిపోతున్నారు కొందరు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రాన్ని చూడొద్దంటూ అనధికార ఫత్వా జారీ చేసిందొక రాజకీయ పార్టీ. ఇప్పుడు అదే తరహాలో కొంతమంది పుష్ప ది రూల్ మీద రకరకాల అసత్య ప్రచారాలు చేశారు. కానీ ఈ తరహా కడుపుబ్బరంగాళ్ల కళ్లు కుట్టేట్టు బాక్సాఫీస్ వద్ద పుష్ప కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. సినిమా హిట్టా ఫట్టా అన్నది నిర్ణయించాల్సింది ప్రేక్షకులు మాత్రమే. కానీ రాజకీయం సమర్థవంతంగా చేయడం చేతకాక సినిమా మీద రాజకీయాలు చేసేవాళ్లను చూసి పుష్ప ది రూల్ కలెక్షన్స్ పగలబడి నవ్వుతున్నాయి. తెలుగు సినిమా, తెలుగు కథానాయకులు, తెలుగు దర్శకులు ఒకరేంటి, ఇప్పుడు అంతా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో తెలుగు సినిమాని తీసుకెళ్లడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ ప్రయాణంలో పుష్ప ది రూల్ మరో మైలురాయిగా నిలుస్తుంది. 2,000 కోట్ల రూపాయల క్లబ్ ఓపెన్ చేసిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప ది రూల్ నిలిచిపోవడానికి ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే. అప్పుడు ఇంకెన్ని ఏడుపులు సోషల్ మీడియాని తడుపుతాయో చూడాలి. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.